తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడికి తెగబడ్డారు. చింతపల్లి మండలం ఏ అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారుని తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న గంజాయి బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో గత్యంతరం లేక గంజాయి ముఠా పోలీసులకు లొంగిపోయింది. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారంతా ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి 209 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, గంజాయితో పట్టుబడిన ముఠా వివరాలేంటి? ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో చింతపల్లి మండలం రామరాజుపాలెం మేడూరు జంక్షన్ సమీపంలో పోలీసులు అన్నవరం పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే అల్లూరు జిల్లాలో గంజాయి నివారణ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడంలో భాగంగా పోలీసులు నిరంతరం కూడా తనిఖీలు చేస్తుంటారు. అటువంటి సందర్భంలోనే ఈ రోజున పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన సమయంలో ఈ గంజాయి ముఠ ప్రత్యేకించి వాహనాన్ని ఆపేటువంటి సమయంలో వాహన ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ వాహనం పోలీసుల మీద దృష్టించడానికి ప్రయత్నం చేసింది. అదే సమయంలో అందులో ఉన్నటువంటి వారు పోలీసుల మీదుగా రాళ్లు తోవడం జరిగింది. ఈ పరిణామాలతోటి అన్నవరం ఎస్ఐ గాలిలోకి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో రాజస్థాన్కి చెందినటువంటి గంజాయి ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒక కారుని అలాగే ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిరంతరం కూడా అల్లూరు జిల్లా ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఇతర ప్రాంతాలకి ఈ గంజాయి రవాణా చేయడానికి స్మగ్లర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాలుగా పోలీసులు కళ్ళుగప్పి అలాగే చెక్ పోస్టులు దాటుకుంటూ రకరకాల మార్గాల ద్వారా గంజాయిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అల్లూరు జిల్లా పోలీసులు ఈ గంజాయి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. తనిఖీల్లో భాగంగానే ఈ వాహనాన్ని ఆపు చేశారు. వాహనాన్ని ఆపు చేసిన సమయంలోనే వారు తిరగబడ్డారు. దాంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అయితే 4 వ్యక్తుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేదు ఎవరైనా ఒక ముఠాగా ఏర్పడి ఈ రకమైనటువంటి గంజాయి దందాన్ని నిర్వహిస్తున్నారనే అంశాన్ని కూడా పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే దీని మీద అమిత్ బర్బర్ అల్లూరు జిల్లా ఎస్పీ దృష్టి పెట్టారు. వారు కూడా మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసు విచారణలో వచ్చినటువంటి అనేక విషయాలని బహిర్గతం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసుల మీదకి తిరగబడ్డాం. ముఖ్యంగా ఈ స్మగ్లర్లు వాహన తనిఖీ సమయంలోనే పోలీసుల మీద తిరగబడ్డారు, రాళ్లు రువ్వారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నాయి. అల్లూరు జిల్లాలో స్మగ్లర్లు, ముఖ్యంగా ఈ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అంతర్రాష్ట్ర స్మగ్లర్లు వీళ్ళంతా కూడా గంజాయిని తరలించేటువంటి గంజాయిని అక్రమ మార్గం ద్వారా తరలించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు. అందులోనూ మొదటిసారిగా రాజస్థాన్, ఇప్పటివరకు కూడా తమిళనాడు, ఇతర దక్షిణ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా గతంలో ఇటువంటి నేరాలు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు రాజస్థాన్ ప్రాంతం నుంచి 4 సభ్యులు ఉన్నారు. ఇందులో 4 కూడా విచారిస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరిన్ని వివరాలను కూడా పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి వెనుక ఎవరున్నారు, అసలు వీరు గతంలో ఈ తరహా అక్రమ రవాణా చేస్తారా గంజాయి విషయంలో కూడా పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.